రాముడి జోలికి వెళ్ళడం అంటే నువ్వేం కోరుకుంటున్నావంటే నీ ఒక్కడి వినాశనం కాదు, నీతో పాటుగా నిన్ను ఆశ్రయించినటువంటి అందరూ నశించిపోతారు. ఆ నశించిపోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరో చేయడం కాదు, నువ్వే చేసుకోవడం. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానాన వర్ధంతే మేషా గోమాయునాయధ అంటాడు. ఏదో ఆ మేకలు వెడుతున్నాయి అనుకోండి, దాని వెనక ఓ కాపరి వెడితే ఆయన కాపాడుకుంటాడు ఆ మేకల్ని. కానీ మేకల వెనక ఒక తోడేల్ని పెట్టారనుకోండి మేకల్ని కాపాడమని, మేకల్ని ఎవరో పాడు చెయ్యక్కర్లేదు, ఆ తోడేలే పాడు చేసేస్తుంది, అది తినేస్తుంది. రాముడు రాజ్య పరిపాలన చేయడానికి, నువ్వు రాజ్య పరిపాలన చేయడానికి అక్కడ తేడా ఉంది. నీకు ధర్మము ఆచరణలోకి లేదు, నువ్వు ఆచరించవు. ఆచరించని ధర్మము రక్షణకి ఉపయుక్తము కాదు. నువ్వు ధర్మమును స్వీకరించలేదు కనుక, ధర్మానుష్ఠానము చెయ్యువు కనుక, ధర్మమును పట్టుకోవు కనుక ఒక ప్రమాదం. ధర్మాన్ని పట్టుకున్నవాడి జోలికెడుతున్నావు, ఇప్పుడు పెను ప్రమాదం, సమూలంగా నశించిపోతావు. ఒక్క నువ్వు కాదు, ఇదే స్వామి హనుమ సుందరకాండలో తీర్పు చెప్తారు. ఇతపూర్వం నువ్వు చేసిన పుణ్యం ఏదో ఉంది, అది కొంత ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు నువ్వు చేసిన మహాపాపం ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. ధర్మాత్ముడి జోలికి, మహాపతివ్రత జోలికి వెళ్ళావు కాబట్టి సమూలంగా, అంటే అసలు నువ్వు ఉండవు, నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ధర్మమునకు అధర్మమునకు ఉండేటటువంటి వ్యత్యాసం. అయినప్పుడు నేను సంతోషంగా ఉండాలి, నా భార్యాబిడ్డలు సంతోషంగా ఉండాలి, నన్ను ఆశ్రయించిన వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను దేన్ని సాధన చెయ్యాలి? ధర్మాన్ని సాధన చెయ్యాలి. ఇవాళ బాగుండొచ్చు, అధర్మాన్ని పట్టుకుంటే ఓ 10 రూపాయలు సంపాదించినట్టు అనిపించవచ్చు. అధర్మాన్ని పట్టుకుంటే నాకు బలం ఉంది కాబట్టి ఒక బలహీనుణ్ణి పట్టుకుని నేను వేధించవచ్చు. నేను అధర్మాన్ని పట్టుకుంటే చెయ్యకూడని పని చేసి ఎవరికీ తెలియదు కాబట్టి నేను సంతోషపడుతున్నాను అనుకోవచ్చు. కానీ అది ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర